ఎంల తత్తరిలే ఈలల్ ఓరీల క్రేజీ కేకల్ హై క్లాస్ రాయల్ మోడల్. నిద్ర బాగా పట్టిందా? ఇట్స్ ఆల్ రైట్. ఆల్ డ్రైనేజ్ డిపార్ట్మెంట్స్ ఇన్ యువర్ మౌత్. ఇంతకు పాటేది కాపావు. నన్ను ఇదంతా చెడగొట్టావు. ఇక్కడ తమ్ముడిని ఇంత కష్టపడి ఇల్లు వస్తుంటే అక్కవి పందిలా పడుకొని మళ్ళీ నా నిద్ర ఎందుకు చెడగొట్టావు? డైనోసార్ ముఖం వేసుకుని. రే పెద్దోడు రాని నీకుంది. చూద్దాంలే. అదిగో వచ్చాడాడు ఇప్పుడు చూడు. ఎలా రేపే పెద్దోడికి ఏదో మూర్చం వచ్చినట్టుంది. ఇది మూర్చంలా లేదా? రేపెద్దోడా రేపెద్దోడా బిగ్ బ్రో. ఏ బిగ్ బ్రో, రేపెద్దోడా ఏమైంది బిగ్ బ్రో? యువర్ సో థింకింగ్. సరేరా నువ్వు అలానే నవ్వుతూ ఉండు, నేను పోయి ఫ్యూజ్ పీకేస్తా. ఎందుకే? మరి పళ్ళని బయట పెట్టి నవ్వుతున్నావు, ఇంకెందుకు కరెంట్ మొత్తం అన్ని ఫేస్ లోనే ఉంటాయి. జోకర్. మరి ఏమైందో చెప్పరా అంటే ఓ అప్పటి నుంచి నవ్వుతూనే ఉన్నావు. అంటే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న అద్భుతం ఈరోజు జరిగిద్దిరా. ఓ రియలీ? నీ బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే కొంప తీసి ఎవరికైనా కనెక్ట్ అయ్యావా ఏంటి? ఏ యూ సిగ్గింగ్ రే. ముందు ఆ సిగ్గు ఆపి ఏమైందో సిగ్గు లేకుండా చెప్పు. 2 hours బ్యాక్ హలో మీ జై కదా? అవును, మీరెవరు? ఇషిక కదా? ఓ పర్లేదు గుర్తున్నామా ఇది. నేను వాట్ ఏ సడన్ సర్ప్రైజ్ ఇన్ ఇయర్స్ తర్వాత కనిపించావు. హవాది అసలు నీకు గుర్తుందా? చెప్పకుండా వెళ్ళిపోవడమేనా? మళ్ళా ఇప్పుడు వచ్చి గుర్తున్నామా అని. అది కాదురా, మా నాన్నకి యూఎస్ ఆఫర్ వచ్చి అర్జెంట్గా షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. నేను మీ అందరినీ చాలా మిస్ అయ్యాను రా. సారీ ఇష్క, నేను హర్ట్ చేయను కాదు కానీ సడన్గా వెళ్ళిపోయేసరికి అరిచేశాను. అవును, మళ్ళీ ఇండియా షిఫ్ట్ అయిపోయారా? అంత అదృష్టం లేదులే. మా కజిన్ మ్యారేజ్ కోసం వచ్చాను, అయిపోగానే వెళ్ళిపోతాం. అవునా? సరేలవా ఇంతకేనాడు వీడా? వీడేంటి వీడు? ఓకే సారీ బ్రో. పర్లేదులే. జై తిను లక్కీ, వీళ్ళ సిస్టర్దే మ్యారేజ్. హాయ్. హాయ్ బ్రో. ఇంకెలా? ఓకే ఓకే జై బాయ్. బాయ్. ఇష్క అంటే మళ్ళీ కాంటాక్ట్ అవ్వడానికి ఫోన్ నెంబర్ అందరమ్మాయిని ఇలాగే అడుగుతావా? చచ్చా అలా కాదు. ఒక అమ్మాయి మంచిగా మాట్లాడితే నెంబర్ అడిగిస్తావా? చిచిన్ ఏదో నార్మల్గా అన్నా అంతే. గుర్తంటే నేను నీ రియాక్షన్ చూద్దామని ఇలా అన్నాను. తీసుకోండి. అది జరిగింది. అంటే మొత్తానికి నాశనం అయిపోవాలని డిసైడ్ అయ్యావు అనమాట. అలా కాదు, అయినా ఈ ఫీలింగ్ ఇప్పటిది కాదు. ఇది తూనిగా స్టోరీ అలాంటిది అనుకో, కానీ ఇక్కడ ఒకటే తునిగా. కన్ఫ్యూజ్ చేయకరా, క్లారిటీగా చెప్పాడు.
యాక్చువల్గా స్కూల్లో తను నేను చాలా మంచి ఫ్రెండ్స్ రా. నాకు తన మీద ఫీలింగ్ ఎప్పటికప్పుడు చెప్దామని అనుకున్నాను. క్లాస్లో ఉన్నంతసేపు తన్నే చూస్తుండేవాడు. అలా చూస్తూ చూస్తూ 9th వరకు వచ్చేసాను. ఇంకా ఎలాగైనా చెప్పేద్దాం అనుకున్నాను, కానీ సడన్గా మాయమైపోయింది. చూస్తే కంప్లీట్గా ఊరే మారిపోయింది. ఎక్కడుందో తెలీదు, ఎలా ఉందో తెలీదు. రోజు చూసే మొహం సడన్గా మాయమైపోతే నా లైఫ్ నుంచి నేనే వెళ్ళిపోయినట్టు అనిపించింది. ఈ 8 yearsలో తన గురించి ఆలోచించకుండా గడవని రోజే లేదు. మళ్ళీ ఆ దేవుడికి అనిపించిందేమో, నా ఇష్టం నాకు మళ్ళీ పంపించాడు. తను చూసిన ఫస్ట్ 5 secondsలో ఆనందం, టెన్షన్ రెండూ వచ్చాయి. మళ్ళీ కనిపించిన ఆనందం ఎక్కడ వెళ్ళిపోతున్నారో టెన్షన్. నా లైఫ్లో మళ్ళీ ఉండదేమో అని భయం కూడా వేసింది. ఈసారి నా లైఫ్ వదులుకోను, నా ఇష్కాన్ని వదులుకోను. ఏమైంది అలా చూస్తున్నారు? నీలో ఈ యాంగిల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? అవును బిగ్ బ్రో, వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? నెంబర్ తీసుకున్నా, కాల్ చేయలేదు, ఆలోచిస్తున్నా. ఆలోచించేదేముంది, చేసేయి. ఏం మాట్లాడినావు? బిగ్ బ్రో, ఒక అమ్మాయితో మాట్లాడే ముందు ఏం మాట్లాడాలో ఆలోచించు. రోజు వెళ్ళిపోండి. నువ్వేంద్రా ఏదో ఎక్స్పీరియన్స్ ఉన్న మాట్లాడుతున్నావు? రే పెద్దోడా, కాల్ చేసి మాట్లాడరా. వీఆర్ దేర్ నో టు హెల్ప్. అంతే అంటావా? ఏహే, నువ్వు కాల్ చేయహే. హలో హలో, హూ ఇస్ దిస్? యశిక, నేను జైని. ఓ జై, చెప్పు. ఏం చేస్తుందో అడుగు. ఏం చేస్తున్నావు యశిక? ఏం లేదు రా, ఫుల్ బోర్. తినేదో అడుగు. తిన్నా? నువ్వు? తిన్నా. ఏమైందిరా? సరే యశిక, నేను మళ్ళీ మాడతా. బాయ్. జై 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 హలో జై, ఈ ఏరియా సరౌండింగ్స్లో ఏమైనా మంచి పీస్ఫుల్ ప్లేసెస్ ఏమైనా ఉన్నాయా? పీస్ఫుల్ ప్లేస్ అంటే ఇక్కడ దగ్గరలో ఒక టెంపుల్ ఉంది, బాగుంటుంది. అవునా, వెళ్దామా? బయటికి వెళ్దామంటుందిరా. ఓకే చెప్పు, ఓకే చెప్పు. నువ్వు ఫ్రీ అంటేనే చెప్పు, లేదంటే వద్దులే. నేను ఫ్రీ. అవునా, అయితే వెళ్దామా? ఓకే యశిక. అయితే రేపు మార్నింగ్ 10 AM నేను లక్కీ వచ్చేస్తాం. పెద్దక్క కూడానా? నీకు లొకేషన్ పెడతాను, మార్నింగ్ అక్కడికి వచ్చేసాయి. సరే, బాయ్ బాయ్. రే బయటికి వెళ్దామంటుందిరా. హ్యాపీ అని చాలు, ముందు రేపేం చేయాలో సొచాయించు. రేపు నాతో పాటు మీరు కూడా రావచ్చుగా. సారీ బ్రో, వీఆర్ సో బిజీ. చా, సమ్మరేగా, మీకు పీకే పనులే ఉన్నాయి. ఐ నీడ్ టు టేక్ ఎ రెస్ట్. మరి నువ్వురా? ఐ నీడ్ టు కంప్లీట్ మై సిరీస్. అలా ఒక్కడనే వదిలేస్తారా? ఎందుకు నువ్వు ఒక్కడివే వెళ్ళడం? నీ జాంజీకి సంతానంగాడు ఉన్నాడుగా, ఆ యద్వని పట్టుకెళ్ళొచ్చుగా. అవును కదా, టెన్షన్లో మర్చిపోయా. సరేరా పెద్దోడా, రేపు గుడికి వెళ్ళి దేవుడి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని వదినతో కమ్యూనికేషన్ పెంచుకో. శుభం భూయాత్. ఏమైంది అలా చూస్తున్నావు? ప్లీజ్ నువ్వే మాట్లాడు. అరే చెప్పరా, ఏమైంది? వద్దన్నానుగా, అపే. అరే చెప్పరా. ఫ్రెండ్ అంటావు, అలాంటివి నేను ఇక్కడ ఇంత బాగోతం జరిగితే ఏమీ చెప్పకుండా సమ్మగా తీసుకొస్తావా? రే, నిన్న నాకున్న ఎగ్జైట్మెంట్ అలాంటిది తెలుసా? నానా, నువ్వే ఆరెంజ్ సినిమాలో వరల్డ్స్ గ్రేటెస్ట్ లవర్ అయినా కాదు, ఒక నిబ్బాల వరకడే అంతే. ఇప్పుడు ఎంత చెప్తావు? నువ్వు కూడా పడితే తెలుస్తుంది. నీ ఇలాగా సంవత్సరాలు నిరీక్షణలు చేసి లవ్ చేసేంత ఒక మాకు లేదు. మాకు ఈ సింగిల్ లైఫ్ ఏ సుఖంగా ఉంది. హాయ్. హాయ్. యశిక, వీడు గుర్తున్నాడా? సంతానం మేడం చిన్నప్పుడు వీడిని పిచ్చగొట్టు కొట్టేది. ఇప్పుడు అది అవసరమా? ఇది ఫ్లూలో అని సార్. అవును. హే, హౌ ఆర్ యు? నేను బాగున్నావా? బాగున్నాను. హాయ్
బ్రో, ఎవరి అంకుల్? అంకులే. అక్క అంతేలే, నిన్నేనా అనుకున్నది. నన్నైతే ఏకంగా వీడియో అనేసి ఓ అక్కతో కొంచెం జాగ్రత్త. సరే వెళ్దామా? అంకుల్ 1 minute. నీ అంకుల్. చెప్పక. మా వదిన విషయంలో మీ వాడి వాళ్ళకి మీద తేడా కొడుతుంది. ఇందుకేంటి విషయం? రే వస్తున్నాగు. సంథింగ్ ఇస్ ఫిష్. కనబడతా. వెళ్దామా? హా. పదరా. ఏంటి ఇప్పుడు ఇంత ఎక్కాలా? ఎక్కాలి పద. అవునా అంకుల్? నేను ఉండవమ్మా, అప్పటి నుంచి వస్తున్నాను. ఆకులే. ఓకే కూల్ సంతూర్ బ్రో. సంతూరు సింతాలు కాదు, ఆ సంతానం. ఓకే కూల్. ఇప్పుడు నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్తావా? అడుగు. చాలా గుళ్ళల్లో మెట్లు ఎందుకు ఉంటాయి? ఎంత కాన్ఫిడెంట్గా అడిగిందంటే ఇంటెలిజెంట్ క్వశ్చన్. మనకు తెలియదు, నీకు వస్తే బెటర్. తెలీదు. ఎక్కడానికి? ఎలా ఉంది? బాగుంది, నైస్. ఓకే వెళ్దాం పద. వీళ్ళంటో ఎవరు. అక్కేంటి అక్కడ ఒక్కతే కూర్చుంది? ఏమైందక్కాలి ఒక్కదానే కూర్చున్నావు? నాకు గన్నిస్తారా? కన్నా ఎందుకు? నిన్నే చేయడానికి రా. రానా? నువ్వు రానా ఏంట్రా? ఇట్స్ ఆల్ రైట్. కొంచెం కూల్గా ప్రశాంతంగా ఏమైందో చెప్పు. లేకపోతే గుళ్ళో ప్రసాదం అయిపోయిందంట. గుళ్ళ ప్రశాంతం అయిపోతే సంపత్తారా? మరేం చేయమంటావు? నాకు బోర్ కొడుతుంది. ఓ అంతేనా? ఐఎమ్ దేన్నో చెప్పు. నీకేమైనా కథలు చెప్పాలా, లేదంటే ఏమైనా పాటలు పాడాలా? ఐఎమ్ ఎంటర్టైనర్. చెప్పు. పక్కా చెప్తావా? పక్కా చెప్తా. మా వదిన మీ వాడిది లవ్ స్టోరీ ఓ అదా అది. చెప్పు. ఎలాగో ఓపెన్ అయిపోయావు, ఇంకా దాచాల్సిన అవసరం లేదు. చెప్పు. కూల్, నేను చెప్తాను. చెప్పు. యాక్చువల్లీ అది ఇప్పటి స్టోరీ కాదు, 8 years బ్యాక్. పైకి ఎందుకు చూస్తున్నావు? అలా చూస్తేనే ఫ్లాష్ బ్యాక్ తొందరగా అయిపోతుంది. అలా 8 years మ్యూజిక్ అయిన తర్వాత మా వాడికి మీ వదిన దర్శనం భాగ్యం కలిగింది. అంటే జేబులో కూడా నీ బకెట్టేనా? యాజ్ యూజువల్. అలా వస్తున్నా చేయడు. వస్తున్నారు. నువ్వు నాకేం చెప్పలేదు, నేను ఏమి లేదు. ఏం తిన్నా టాక్ చేయి. చూడరు టాలెంటెడ్ గా. ఇంతకు ఫారెన్ ఫ్రెండ్స్ సర్కిల్ ఎలా ఉంటుంది? ఇక్కడ ఎలా ఉంటుందో అక్కడ అలానే ఉంటుంది. ఇట్స్ ఆల్ రైట్. అయితే లవ్ కట్ర ఏమైనా? అలాంటి వాటికి మన దగ్గర స్కోప్ లేదు. ఓకే. జై ఏమైంది? ఏం లేదు, పద. నేను ఎల్లుండి వెళ్ళిపోతున్నాను. అదేంటి 1 week ఉంటా అన్నావు? మ్యారేజ్ విలేజ్లో ప్లాన్ చేశాను, సో అట్నుంచటే వెళ్ళిపోతున్నాను. ఓకే. ఓకే బాయ్. బాయ్. బాయ్ సంతు. ఆల్ ది బెస్ట్ బ్రో. బాయ్.
బాయ్. బాయ్. బాయ్. రే, నీకు ఇంకా ఒకరోజు టైం ఉంది. ఏం చేయమంటారా? తను వెళ్ళిపోతా అన్నప్పుడు ఒక్క సెకండ్ నా గుండె ఆగిపోయినట్టు అనిపించింది. రేపు చెప్పేసి ఏదైతే ఎలా చెప్పాలరా? ఎలా చెప్పాలంటే అప్పుడు వెళ్తే మళ్ళీ రావడానికి 8 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు వెళ్తే మళ్ళీ ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. అప్పటి వరకు మళ్ళీ ఏడుస్తూ కూర్చుంటావా? ఇన్నేళ్లలో నాకు తెలిసినంత వరకు నువ్వు ఇంత హ్యాపీగా ఉందంటే అది ఈరోజే. ఆ హ్యాపీనెస్ నీకు లైఫ్ టైం ఉండాలంటే వెళ్ళి చెప్పేసి ఏదైతే అదేంటి తర్వాత చూసుకుందాం. నువ్వు ఇంక మారవారా? చెయ్యి వ్యవసాయం మళ్ళీ వచ్చాడు. ఏ సంతు బ్రో అక్కడే అయిపోయింది రా లోపలికి. రై రాయ్, నీకు ఆ సిరీస్లో పిచ్చి వదలదా? ఇట్స్ ఎమోషన్ బ్రో, ఇట్స్ నవర్ చేయండి. ఇంతకు పెద్దకేది? ఏ చిన్నాడా ఎవడరా వచ్చింది? ఓ ఈ బేబస్ గాడా. ఏ సంతు బ్రో నువ్వా? సారీ చూసుకోలేదు, ఎవడో అనుకున్నా. వీడికేమో సిరీస్లో పిచ్చి, దీనికేమో నిద్ర పిచ్చి. ఎలా ఎగుతున్నావు వీళ్ళతోటి? ఏ అదంతా వదిలే కానీ ఇంతకు ఎక్కడి వరకు వచ్చింది? ఎల్లుండి వెళ్ళిపోతుందంటారా? అవునా, మరి ఏం చేస్తావురా? రేపు చెప్పేస్తారా? వెరీ గుడ్ డెసిషన్. ముందు ఆ పని చేయరా, దీనికి ఒక సొల్యూషన్ దొరికింది. హలో ఇష్క, చెప్పు జై. రేపు ఒకసారి మీట్ అవుదామా? అవునా, ఓకే. ఎక్కడ? మొన్న ఫస్ట్ మీట్ అయిన ప్లేస్. ఓకే. షార్ప్ 5. బాయ్. బాయ్. ఏమైంది అలా ఉన్నావు? ఏం లేదు. వాట్ ఏ కోఇన్సిడెన్స్ కదా, ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ నువ్వు కనిపించడం, ఇలా నీతో టైం స్పెండ్ చేయడం అంతా అలా అయిపోయింది. రియలీ ఐ మిస్ యూ జై. ఐ లవ్ యూ ఇష్క. హా? చెప్పేది నేను ఒక 2 minutes, జస్ట్ 2 minutes. కోఇన్సిడెన్స్ కాదు ఇష్క, అస్సలు కోఇన్సిడెన్స్ కాదు. 8 ఏళ్లలో నీ గురించి ఎవరెవరు ఆలోచించారో నాకు తెలియదు, ఎవరెవరు గుర్తు చేసుకున్నారో కూడా తెలియదు. కానీ 8 years టైంలో ప్రతిరోజు ఈ రోజైనా నా ఇష్క నాకు కనిపిస్తుందని దేవుడు కొన్ని రోజు లేదు. అప్పుడు నువ్వు వెళ్ళిపోయిన దగ్గర నుంచి మొన్న నువ్వు కనిపించేదాకా ప్రతిరోజు ఆ దేవుడు నీ గురించి మొక్కుకున్నా. మొన్న నువ్వు వచ్చి నాతో మాట్లాడటం అదంతా కోఇన్సిడెన్స్ కాదు ఇష్క, ఆ దేవుడు నాకు ఇచ్చిన వరం అంతే. చిన్నప్పుడు స్కూల్ బెంచ్ పెద్ద నీ పేరు చెప్పుకుంటే అది చూసి నీ పేరుకి ఇది నా పేరు చెప్పుకునేవాడిని. అది చూసి చాలా మురిసిపోయేవాడిని. నీ పేరు కింద నా పేరు, అదే నా ధైర్యం. ఆ టైంలో చెప్పేద్దాం అనుకునే ఇష్క, కానీ చెప్పే టైం నువ్వు వెళ్ళిపోయావు. మళ్ళీ ఇప్పుడు చెప్దాం అనుకునే టైంకి వెళ్ళిపోతావు. కానీ నువ్వు లేకపోతే నేను లేను, బతకలేను, నువ్వే నా ప్రపంచం. ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడిందని ఒక్కటి మాత్రం నిజమే ఇష్క, నా హ్యాపీనెస్ మాత్రం నువ్వే.
జై, నేనంటే నీకు ఇంత ఇష్టమని నిజంగా నాకు తెలియదు. నిజానికి ఎస్ చెప్పాలని ఉంది, కానీ నీ మీద నాకు ఆ ఫీలింగే లేదు. నేను ఎప్పుడూ మంచి ఫ్రెండ్గానే చూశాను. ఇప్పుడు ఆ ఫీలింగ్ లేకుండా ఎస్ చెప్తే నన్ను నేను కన్విన్స్ చేసుకున్నట్టు ఉంటుంది. సో అదే జై, అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను. హలో, స్టార్ట్ అవుతుంది, వస్తుంది. సరే జై, నేను వెళ్ళాలి, జాగ్రత్త, టేక్ కేర్. కనీసం చూడము. వదిలేసుక ఏం చేస్తానేమో. బాయ్. బాయ్. వెళ్ళిపోతుంది. నాకు అర్థమైంది. ఇదే నాకు తన చివరి స్పర్శ. ఇవే నాకు తను కనిపించే ఆఖరి క్షణాలు. జీవితాంతం నాతో ఉండే జ్ఞాపకాలు. కొంచెం కన్విన్స్ చేసి ఉండొచ్చుగా. కన్విన్స్ చేస్తుంటే లవ్ చేసేదేమో కానీ నాకు తన మీద ఫీలింగ్ తనకి నా మీద ఉండదు కదరా. అయినా ఇన్ని రోజులు ఇష్ట నా లైఫ్లో ఉండాలి, తను నాకు కనిపించాలనుకున్నా కానీ తనకి నా మీద సేమ్ ఫీలింగ్ ఉందా, అసలు అంటే ఇష్టమైన ఎప్పుడు ఆలోచించలేదు. నువ్వు ప్రేమించే వాళ్ళ మీద నీకు ఎంత ప్రేమ ఉన్నా ఆ ప్రేమ నీమే లేకపోతే ఉపయోగం ఏముంది? అయితే తనకి నా మీద సేమ్ ఫీలింగ్ ఉండాలి, లేదా తన ఫీలింగ్స్ని రెస్పెక్ట్ ఇవ్వాలి. నేను అదే చేశాను. కన్విన్స్ చేసో ఫోర్స్ చేసో లవ్ చేయమంటే అది ప్రేమ అవ్వదు కదా. అయినా ఇన్ని రోజులు అది ఇష్టంగా చెప్పేంత వరకు నాకు తెలియలేదురా. ఐ రెస్పెక్ట్ హర్ వర్డ్స్, అందుకే సైలెంట్గా ఉండిపోయా. ఇన్ని రోజులు నువ్వు కూడా నీ ప్యాకెట్ అనుకున్నా, కానీ నీలో కూడా మెచ్యూరిటీ ఉందిరా. రే, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? అడగాలంటే ఏదోలా ఉంది. లవ్ ఫెయిలియర్ అయింది కదా, అయితే బిర్యానీ తెప్పిస్తే పార్టీ చేసుకుందామని. బిర్యానీ బిర్యానీ అంటే బిర్యానీ